స్థానిక ఎన్నికల్లో భిన్నమైన వ్యూహంతో అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పన కమిటీ అంటూ పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది అనేటువంటి వాదంతో కొన్ని ఆయన మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు అయితే కూటమి ధర్మం పాటించడం లేదు, టీడీపీ ఎమ్మెల్యేలపై పవన్కు జనసేన ఎమ్మెల్యేల ఫిర్యాదు. తన దృష్టికి చేరాయన్న సేనాని స్థానిక సంస్థల్లో ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్దేశం. ఇప్పుడు ఆత్మగౌరవం అంటే ఎల్లో మీడియాలో అయితే ప్రాంతాల వారీగా స్థానిక వ్యూహాలని ఆయన అన్నట్టుగా రాశారు. నిజంగానే ఈ పవన్ కళ్యాణ్ గారు తను ఆశించినట్లుగా లేదా కేడర్ ఆశిస్తున్నట్లుగా 30% 30 నుంచి 30% ఖచ్చితంగా అడగాలంటే 15% అని కదా లోకేష్ గారు అప్పుడు డిక్లేర్ చేసింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిలబడగలుగుతారా? ఆయన మాట చెల్లుతుందా చెల్లదా? రాజీవ్ గారు సార్, ముందుగా మీకు సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు మాటలకి చేతలకి లేదా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో నాయకులకి పదవులు ఇస్తారన్న దానికి ఒకే ఒక ఉదాహరణ నాగబాబు గారికి సంబంధించి. నాగబాబు గారికి రాజ్యసభకు పంపిస్తారన్నటువంటి ఊహాగానాలు వచ్చిన తర్వాత ఆ రాజ్యసభ స్థానం జనసేన పార్టీ నుండి తీసుకుని తెలుగుదేశం వారు ఫిల్ చేసుకుని ఆనాడు బహుశా ఏడాది అయిందో ఏడాదిన్నర అయిందో నాకైతే గుర్తులేదు, కానీ సరిగ్గా అధికారికంగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలంటూ నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. అది ఎమ్మెల్సీ అయిన తర్వాత కానీ లేదా మొన్న చూస్తే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. క్యాబినెట్ మినిస్టర్కి క్యాబినెట్ ర్యాంక్కి ఎంత తేడా ఉందో రేపు వీళ్ళు చెప్పబోయే మాటల్లోని జరగబోయేటువంటి ఆస్తుల వాస్తవ రూపాల్లో కూడా అంతే రకమైనటువంటి తేడా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం, అభిప్రాయం. ఎందుకు చెప్తున్నారంటే గతంలో సార్వత్రిక ఎన్నికలు అయినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, జన సైనికులందరూ మీరు త్యాగాలకు సిద్ధపడాలి, మీరు త్యాగాలు చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మీ అందరికీ సముచిత స్థానం ఇస్తామని అని చెప్పారు ఆయన. 170 స్థానాలకు 21 స్థానాలే జనసేన పోటీ చేసి సుమారు మిగతా 150 పైచులకు స్థానాలన్నీ కూడా వాళ్ళు త్యాగం చేయడం జరిగింది. మరి త్యాగం చేసిన పరిస్థితుల్లో ఆ జనసేన ఈ 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టేట్ లెవెల్ ప్రోటోకాల్ పోస్ట్ ఇచ్చి నామినేట్ పదవుల్లో కూర్చోబెట్టి ప్రతి అంశంలో నియోజకవర్గంలో ఇంటర్వ్యూ అవుతూ ఎక్కడికక్కడ అంతర్గత తగాదాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు త్యాగాలు చేసిన ప్రతి చోట కూడా మరి జనసేన వాళ్ళకి నామినేట్ పోస్టులు ఇవ్వాలి కదా, కానీ ఎక్కడా లేదు. ఈవెన్ విశాఖపట్నం లాంటి మహానగరంలో ఒక 3-4 టెంపుల్స్, ప్రాముఖ్యమైనటువంటి టెంపుల్స్లో ఒక్క టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా జనసేన పార్టీకి ఇవ్వలేదన్నటువంటి విషయాన్ని ఆ పార్టీ గత నేత అయినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ అధికారికంగా చెప్పారు. ఇక్కడ ఏమిటంటే జనసేన పార్టీలో కార్యకర్తలకు గానో లేదా ఒక సెకండ్ గ్రేడ్ లీడర్స్ లాంటి వారికో ఆ పై స్థాయి వాళ్ళకో కాస్త ఆత్మగౌరవంతో రాజకీయం చేయాలి, మనం కూడా పౌరుషం రోషంగా బతకాలి, ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన ఏ కొంచెమైనా ఉంటే ఉండుండొచ్చు కాక, కానీ పవన్ కళ్యాణ్ గారికి గత 2 ఏళ్లలో చూస్తే 2 ఏళ్ల పైచిలకి ప్రభుత్వంలో ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోవడమో లేదా ఆయన ముందు తగ్గడమో తప్పితే వీళ్ళ నాయకులందరినీ తగ్గించడం తప్పితే ఎక్కడా కూడా జనసేన పార్టీ నాయకులకి ఆత్మగౌరవం అనేటువంటిది లేకుండా చేశారు గడిచినటువంటి 2 ఏళ్లలో. మరి ఇప్పుడు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని తాలూకా ఇంపాక్ట్ ఉండబోతా ఉంది. ప్రజా వ్యతిరేక తారాస్థాయిలో ఉంది. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో కేడర్ని కాపాడుకోలేకపోతే జనసేనకు కానీ ఆ కూటమికి కానీ మనుగడ ఉండదనేటువంటి ఆలోచన, అభిప్రాయం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనే బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుంటారన్నటువంటిది నా వ్యక్తిగతమైన. చంద్రబాబు గారు ఆదేశాలంటే మరి భిన్నమైన వ్యూహం, ఇంతకంటే మెరిట్ గా మనం ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాం, అందుకు సిద్ధంగా ఉండండి అని ఎందుకు చెప్తారు? చెప్తే మళ్ళీ రేపు తర్వాత ఏదైనా తేడా వస్తే ఇప్పుడు మరి శాంతం డౌన్ అవుతుంది కదా. పవన్ కళ్యాణ్ గారు కానీ ఈవెన్ జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆ కాస్త పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వేడి నీళ్ళలాగా లేదంటే పాలు పొంగులాగా పొంగుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం నీళ్ళు చల్లుతూ ఉంటారు, వాళ్ళు చల్లబడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చల్లార్చే భాగంలో వ్యూహంలో భాగంగా వచ్చినటువంటి కథనాలు, స్టేట్మెంట్లే. మీరు కావాలంటే రేపు చూడండి. ఖచ్చితంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈసారి లోకల్ బాడీస్ వరకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సొంత జనసేన పార్టీ కేడరే పవన్ కళ్యాణ్ గారి మీద వారి పార్టీ అధిష్టానం మీద తిరగబడేటటువంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ ఒకేసారి హ్యాండిల్ చేయలేరు. కాబట్టి కొంచెం చల్లబరిచేదానికి రకమైనటువంటి స్టేట్మెంట్లు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా
జనసేన కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారి కింద పనిచేయాల్సిందే తప్ప వారి పక్కన కూర్చుని పనిచేసే పరిస్థితులు కూటమి ధర్మంలో లేవు. ఇది ఆల్రెడీ గత 2 ఏళ్ల పైనుంచి జరుగుతూనే ఉంది. ఆ తర్వాత వాళ్ళు రేపు 2029 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఇప్పటికైతే ఈ స్టేట్మెంట్లన్నీ వాళ్ళ క్యాడర్ని సంతృప్తి సమస్య వస్తుంది కదా. ఇప్పుడు ఒకవేళ నిజంగానే వాళ్ళు అడిగినట్లు 30% స్థానిక ఎన్నికల్లో ఇస్తే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా అదే ఇవ్వాలి కదా. ఇప్పుడు మాబోటి వాళ్ళు 50 సీట్లని అడగొచ్చు జనసేన అని ఆ రోజులు అనేవాళ్ళు. అంటే 50 సీట్లు అడుగుంటే ఆయనకి ఇవాళ పట్టు ఉండేది కదా. అడగలేకపోయాడు. ఒక్క నిమిషం గమనించండి సార్, గడిచిన 2 ఏళ్లలో ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మార్క్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని సంఘటనలు కొన్ని విషయాలు చెప్పంటే ఏమన్నా ఉందా? ఒకటన్నా ఉందా? ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి పేరుకి డిప్యూటీ సీఎం తప్పితే నారా లోకేష్ గారిని హైలైట్ చేస్తూ షాడో చీఫ్ మినిస్టర్ గా చలామణి అవుతూ వాళ్ళ ప్రభుత్వం మేమేం చేసాం, ఏ మంచి జరిగినా తండ్రి కొడుకులు ఖాతాలో వేసుకుంటున్నారు తప్ప పవన్ కళ్యాణ్కి ఏనాడన్నా క్రెడిట్ ఇచ్చారా? ప్రభుత్వంలో ఏదైనా చెడు జరిగితే మాత్రం ఆ క్రెడిట్ లో భాగం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు తప్పితే డెబిట్ లో భాగంగా. సో అయితే నేనేంటంటే ఇక్కడ అంటే నేను అనేది ఏంటంటే సార్, ఏదన్నా తప్పొప్పులు ప్రభుత్వంలో జరిగితే ఆ తప్పొప్పులు మాత్రం భాగస్వామిస్తున్నారు. ఇక్కడ ఒకటే సార్, మీరు అన్నట్టు రేపు 30-35 సీట్లు ఇవ్వాలి, 35% ఆయన అడుగుతున్నటువంటి సీట్ల ప్రకారం కూడా ఇక్కడ ఇంకో లాజిక్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తెలివైన రాజకీయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఎవరి మీద అయితే బాగా వ్యతిరేకత ఉంటుందో తెలుగుదేశం పార్టీ వాళ్ళని జనసేనకు పంపుతారు, జనసేనలో పవన్ కళ్యాణ్ చెప్పి వాళ్ళకే సీట్లు ఇప్పిస్తారు, వాళ్ళని గెలిపించుకుంటారు. వాళ్ళ జనసేన పవన్ కళ్యాణ్ మాట కంటే చంద్రబాబు నాయుడు గారి మాట వేదవాక్క పని చేస్తారు. ఇది అనేక బీజేపీలో మేయర్ సీట్లు, మున్సిపల్ చైర్మన్ సీట్లు, ఆ పదవులు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టడంలో కూడా జనసేనని బీజేపీని కాస్త తగ్గించడం కోసమే అనే వాదన కూడా అది కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా విశాఖపట్నం మహానగరం లాంటి మేయర్ క్యాండిడేట్ ఉన్నారు సార్. డైరెక్ట్ ఎలక్షన్ జనసేన పార్టీ నుండి విశాఖపట్నంలో చెప్పుకోదగ్గ నాయకులు ఎవరున్నారు? మేయర్గా పోటీ చేసుకెళ్ళిన సమర్థత ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు లేదు కదా. లేనప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో ఒకరిని జనసేన పంపుతారు, కండువా ఇస్తారు, మేయర్ క్యాండిడేట్ జనసేన బొమ్మని ఉంటుంది. అట్లాగా అదే ఇదివరకు కౌన్సిలర్లు ఎన్నుకోవడం అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అని అడిగారు. ఇప్పుడు అన్ని వైస్ చైర్మన్ తీసుకోమని చైర్మన్ తీసుకోమని వైస్ చైర్మన్ తీసుకోమని. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం అంటే ఇది నాకు అనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో ఈ అంశం మీద మాట్లాడినప్పుడు నేను చూశాను. అయ్యారాం గయారాంలు ఉండరు, డైరెక్ట్ ఎలక్షన్ అని ఆయన మాట్లాడాడు. అసలు ఆయన ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి వాళ్ళందరూ అయ్యారాం గయారాంలేనా? మరి ఇంకోటి అసలు ఎన్ని కౌన్సిల్ వెనక్కి మండలాలు కూడా వదిలిపెట్టలేకుండా ఫిరాయింపులు చేయించారు. ఇక్కడ ఆయన భయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చారు సార్. మొన్న రాగానే వైజాగ్ మేయర్లని అనేక కార్పొరేషన్లు అన్ని మండలాలు ఎంపీపీలతో సైతం అందరినీ కూడా ఇట్లుండట్టు లాగేసి దించేశారు. రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎటు రాబోతుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నువ్వు ఏం విత్తనం వేస్తున్నావు అది రేపు మహావృక్షం అవుతుందని చెప్తున్నారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అందరిని ఇలా దించేస్తారన్న భయం కొద్దీ ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ పెడితే నాకున్నటువంటి అప్ టు మై నాలెడ్జ్ సబ్జెక్టు కరెక్షన్ అధికారికంగా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డాడు. 5 ఏళ్ళ వరకు కూడా ఆయన దించే పరిస్థితి ఉండదు, అవిశ్వాసం పెట్టి కానీ ఇంకోటి కానీ. సో ఆ రకమైనటువంటి వ్యూహంలో భాగం అన్నటువంటి అనుమానం కూడా మాకైతే కలుగుతా ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది వేచి చూడాలి. చేయకపోతే గతంలో చంద్రబాబు గారి గవర్నమెంట్ లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేయర్ మీద ఏదో ఒక ఆరోపణ గవర్నమెంటే తీసేసిన సందర్భాలు కూడా ఈవెన్ కడప మేయర్ కి సంబంధించి చేసినట్టున్నారు. కడప, నెల్లూరు ఏదో పార్టీలో అనఫీషియల్ గా పార్టీ మారాలి, మారకపోతే ఏదో అది ఇది మన కడపకు సంబంధించి మొన్న నెల్లూరు కూడా 2024 ఎన్నికల తర్వాత కడప మేయర్ మీద అవిశ్వాసం పెట్టబోయారు. అవిశ్వాసం నెగ్గకపోతే కడపకు సంబంధించి మేయర్ మీద ఏదో ఆరోపణలు చేసి తీశారు. తర్వాత మళ్ళీ అఫ్ కోర్స్ మా పార్టీ అయినా మేయర్ అయ్యారు కడపకి. అయినప్పటికంటే ఆ రకంగా కూడా చేస్తున్నారు. సో అఫ్ కోర్స్ మీరు చెప్పింది ఫిరాయింపులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చిన వాళ్ళు ఇప్పుడు ఫిరాయింపులకు వ్యతిరేకంగా నమ్మాలి. రైట్, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు నిజంగానే భిన్నమైన వ్యూహంతో వస్తారా? తెలుగుదేశాన్ని ఎదిరించే ధైర్యం ఆయనకు ఉంటుందా? తెలుగుదేశం వాళ్ళు 15% అన్నారు, వీళ్ళు 35% అడుగుతున్నారు. పోనీ 30% అనుకుందాం, బీజేపీకి ఇంకో 10-15%. అంత వదులుకోవడానికి టీడీపీ సిద్ధమవుతుందా? జనసేన వ్యూహం నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా పోరాట పటిమ ప్రదర్శిస్తారా? మీరు 2024 ఎలక్షన్స్ ముందు ఇప్పుడు పదే జనసేన మీటింగుల్లో పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు అంటే, ఆ రోజున మేము ఎక్కువ అడగగలిగి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకోవటం వల్ల మీరు ఇచ్చిన సీట్లలో కొన్ని కాంప్రమైజ్ అయ్యాము అనేది పదే చెప్తున్నారు. కానీ అక్కడ ఆయన ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఏంటి అంటే, ఒకవేళ అధికారం రాకపోతే ఎక్కువ సఫర్ అవ్వాల్సింది ఆ రోజున టీడీపీ.
ఎందుకంటే జస్ట్ బెయిల్ మీద వచ్చి ఉండారు, మళ్ళీ అధికారం కోల్పోతే మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉండేది కాబట్టి ఆ రోజున 50 సీట్లు కాదు 75 సీట్లు అడిగినా కూడా ఇచ్చేవారు. నిజానికి బీజేపీ వాళ్ళు సలహా ఇచ్చారట 50-25 అడగండి మనం పోటీ చేద్దామని, ఈయన భయపడ్డాడు. సో ఇంకోటి ఏంటి, వాళ్ళు ఎలా కన్విన్స్ చేశారంటే మీ దగ్గర నాయకులు లేరు, మేబీ ఓటింగ్ ఉండి ఉండొచ్చు, నాయకులు లేరు కాబట్టి అని 21 సీట్లు ఇవ్వటం, అందులో 11 సీట్లలో మళ్ళీ వాళ్ళే ఫిల్ చేయటం వాళ్ళ క్యాండిడేట్లతో అల్టిమేట్లీ ఎలక్షన్ అయితే జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అధికారం మీది. ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో కొన్ని సీట్లలో పోటీ చేసి అంటే ఇప్పుడు 35% 40% అడిగి తీసుకొని పోటీ చేయటం వలన కొన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటమి చవి చూసినా కూడా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఎలాంటి డ్యామేజ్ లేదు. అంటే 2024కు ముందు సినారియో వేరు, అంటే అధికారం దించాలి అనేది మీ టార్గెట్ అన్నారు. ఇప్పుడు గెలిచినా ఓడినా అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు అనుకున్న నెంబర్ని సాధించలేకపోతే వాళ్ళు ఇచ్చిన 15%లోనే పోటీ చేస్తే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, 2029 ఎలక్షన్ టైంలో వీళ్ళకున్న ఓటింగ్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసి మొన్న 21 ఇచ్చాం, ఈసారి 25, అంటే వాళ్ళకి వచ్చే ఓటింగ్ పర్సంటేజ్ వైజ్ చెప్తున్నా సార్, మళ్ళీ 25 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారు. నిజంగా జనసేన కార్యకర్తలకి గౌరవం దక్కాలన్నా, జనసేన తరపున త్యాగాలు చేసిన ఇన్ఛార్జీలకు న్యాయం దక్కాలన్నా జనసేన పోరాడి ఇప్పుడైతే సాధించాలి. ఆ వేలో కొంత అయితే కనపడుతుంది, కానీ ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు దీనికి స్టిక్ అయి నుంచుంటారనే చూడాలి. ఎందుకంటే ఈ డిఫరెన్సే, ఈ 15-35 డిఫరెన్సే ఈ క్యాబినెట్ మీటింగులకు డుమ్మా కొట్టడాలు, వాళ్ళేం ఏకంగా బెదిరించే ధోరణిలో, అంటే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది సార్. గతంలో కుర్చీ అని ఉంచే వాళ్ళు రాకపోతే ఎంటీ కుర్చీ, ఇప్పుడు ఆ కుర్చీని కూడా తీసేసి ఇండైరెక్ట్ గా మేమేం భయపడము తీసేసారా, ఊరికే అంటే ప్రచారం చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో అయితే ఫోటోలు వేసి పెడుతున్నారు సార్. అంతకుముందు కూడా తీసేస్తే తప్పేం కాదు, అంతకుముందు ఉంది ఎంపీ చైర్, అంతకుముందు ఉంది, ఇప్పుడేమో తీసేసినట్టు క్లియర్ కనబడుతుంది. సో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మరొకటి ఏంటి, నాగబాబు గారికి ఏదైతే ప్రామిస్ చేశారో ఆ నాగబాబు గారికి ప్రామిస్ చేసిన దాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతే నా శాఖలో నుంచి నేను ఇచ్చుకున్నాను అనే ధోరణి, అంటే ఇవన్నీ కూడా కొంత వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కనబడుతుంది. ఇది కేవలం నేను పోరాడాను, నా సాయశక్తిలో పోరాడాను, యుద్ధంలో చివరిదాకా వెళ్ళాను, మళ్ళీ రేపు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి కార్యకర్తలను చల్లాలంటే మనం ఇట్లా చేయక తప్పదు అని యాక్సెప్ట్ చేయరు సార్. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, లోకల్ బాడీ ఎలక్షన్లో కొన్ని స్థానాలు కోల్పోయినా కూడా మీరు అధికారంలో మీరే ఉంటారు, ఇంకా 2-3 ఏళ్ళ సమయం ఉంది. ఇంత ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్థానాల్లో గెలుపుతారు కాబట్టి మనం ఇంకా త్యాగాలు చేద్దాము అంటే క్యాడర్ యాక్సెప్ట్ చేయరు, అంటే బేస్లెస్ ఆర్గ్యుమెంట్ లాగా మిగిలిపోతుంది అది. మరి అంటే జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం ఇది నిలబడుతుందా లేదా అనేది ఇప్పుడు వరకు అయితే నిలబడ్డారని చూడాలి. ఇంకా ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు ఈ మాట ఎప్పుడు మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిపోయి వాళ్ళు గెలిచిన వెంటనే వచ్చి త్యాగాలు చేశారు, మీ అందరూ ఆత్మగౌరవం నేను కాపాడుతానని అంటే బాగుంటుంది. ఎలక్షన్లు అయిపోయి 2 ఏళ్ళు అయిపోయి ఇవ్వాల్సిన నామినేట్ పోస్టులు స్టేట్ లెవెల్ చైర్మన్ల దగ్గర నుండి డైరెక్టర్ల దగ్గర నుండి ఆలయాల్లో ట్రస్టీల వరకు కూడా, అంటే చిన్న నామినేట్ పోస్టులు కూడా అన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత అదేదో అంటారు కదా, చాలా అయిపోయిన తర్వాత ఏదో నిద్రలో ఇచ్చినట్టు ఈ రోజు వచ్చి లోకల్ బాడీస్ గురించి మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ ఈ మాటనైనా పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకోగలిగితే ఆయన నాయకత్వం మీద కాస్త కూస్త జనసేన కార్యకర్తలు ఉంటారు తప్పితే, లేదంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి రాజ్యానికి లేదా ఆయన యొక్క పరిపాలన అనే కుర్చీకి 4 బల్లల కింద తయారవడం, లేకపోతే ఆయన రాజ్యానికి జన సైనికులు అందరూ రాళ్ళు ఎత్తే కార్యక్రమం చేయడం తప్పితే వాళ్ళ ఆత్మగౌరవంగా రాజకీయంగా బతికే పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో లేవు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ కూడా టీడీపీ కూటమి ధర్మం పాటించట్లేదని కొందరు ఎమ్మెల్యేలు కూడా, వాస్తవమే సార్, వాస్తవం. కొందరు ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎంతమంది పార్టీని వెళ్ళిపోయారు. అసలు ఎప్పుడన్నా ఏ రాజకీయ పార్టీ చరిత్రలో అన్నా ఒక జిల్లా కమిటీని ఎట్ ఏ టైం రద్దు చేసినటువంటి పరిస్థితులు నాకైతే తెలియదు. మరి సో ఇటువంటి పరిస్థితుల్లో జనసేనలో చాలా కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మారాలని కోరుకుంటున్నారు. మరి ఆ మార్పు కేవలం నటన లేకపోతే వాస్తవం అనేటువంటిది ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తేలుతుంది, స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు.